లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ భారీ విజయం సాధిస్తుందని పార్టీ అధినేత కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటి వరకున్న సమాచారం మేరకు 8 లోక్సభ సీట్లలో గెలుస్తామని చెప్పారు. మరో 3 విజయావకాశాలున్నాయని తెలిపారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి లెవెల్ లైవ్ ద్వారా అందజేస్తారు. లెవెల్ చెప్పండి, అప్డేట్స్ ఏంటి? ప్రియా, కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులతో సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలను వచ్చిన నాయకులందరితో చర్చించారు. ఖచ్చితంగా రానున్న లోక్సభ ఎన్నికల్లో భారీ మెజారిటీ సీట్లు మనమే గెలుచుకోబోతున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పారు. అంతేకాకుండా ఇవాళ రైతాంగం ఎదుర్కొంటున్న పరిస్థితులను కూడా ఇటు వచ్చిన ముఖ్య నేతలు అందరికీ కూడా వివరించారు. ఇవాళ ఏదైతే తెలంగాణ వ్యాప్తంగా కూడా నీళ్లు లేక కరెంటు రాక ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా వారి పట్ల మనం పోరాటం చేయాలి. ఉదయము రైతాంగం సమస్యలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటం చేయాలి. సాయంత్రం తర్వాత మనము పబ్లిక్ మీటింగ్లు కావచ్చు, ఇటు ప్రజల వద్దకు వెళ్ళి ఓట్లు అడగాలి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పారు. ఏదైతే ఇవాళ తెలంగాణలో ఇటు గ్రామీణ ప్రాంతాలకు వచ్చేసరికి సాగునీరు అందట్లేదు, ఇటు పట్టణాలకు వచ్చేసరికి తాగునీరు అందట్లేదు. ఇవన్నీ అందక రైతాంగంతో పాటు ఇటు గ్రామీణ ప్రజలంతా కూడా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. నాటు 10 ఏళ్ల పాలనలో పచ్చబడ్డ తెలంగాణ ఇవాళ 4.5 నెలల్లోనే ఎక్కడ నెర్రలు బారిన నేలలు కనిపిస్తున్నాయి, ఎండిపోయిన పొలాలు కనిపిస్తున్నాయి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా దిశానిర్దేశం చేశారు. అంతేకాకుండా ఇవాళ ఎన్నికలలో ఏ సర్వే చూసినా బీఆర్ఎస్ పైపై పట్టం కడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రజలకు అన్నీ కూడా అర్థమైంది. 4.5 నెలల కాలంలోనే కాంగ్రెస్పై తీవ్ర వ్యతిరేకత పెరిగిందని కూడా ఈ సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు వచ్చిన ముఖ్య నేతలందరికీ కూడా వివరించారు. ఇటు తెలంగాణ రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలకు ఒకవైపు పోరాడుతూనే మరోవైపు లోక్సభ ఎంపీలు గెలిస్తే, బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు గెలిస్తే ఆ తెలంగాణకు శ్రీరామ రక్షగా ఉంటామని చెప్పేసి కూడా మరోవైపు ప్రచారం చేయాలి. ఖచ్చితంగా ఇవాళ జాతీయ స్థాయిలో ఉన్న బీజేపీ కాంగ్రెస్ పార్టీలు రెండూ కూడా తెలంగాణకు చేసింది లేదు, తెచ్చేది లేదు. కనీసం వారు తెలంగాణ హక్కులను కూడా వారు లోక్సభలో అడగడానికి ఆస్కారం లేదు. ఎందుకంటే వారు హైకమాండ్ చెప్పినట్టే వారు నడుస్తారు కనుక వారికి ఎలాంటి అవకాశం లేదు. ఖచ్చితంగా తెలంగాణ హక్కుల కోసం, తెలంగాణ సాధన కోసం, తెలంగాణ ప్రతి విషయం కోసం పోరాటం చేయాల్సింది బీఆర్ఎస్ ఎంపీలే అని చెప్పేసి మరోసారి స్పష్టం చేశారు. ఖచ్చితంగా తెలంగాణ హక్కుల కోసం బీఆర్ఎస్ ఎంపీలను గెలిపించుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇదంతా కూడా ప్రజలకు వివరించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పారు. ఇవాళ అనేక సమస్యలు ఇవాళ కొట్టుమిట్టాడుతున్న తెలంగాణలో ఇటు విద్యార్థులు సైతం నాడు గురుకులాలు పెట్టి KG to PG ఉచిత విద్యను అందించాము. కానీ ఇవాళ ఎక్కడ చూసినా గురుకులాల్లో పురుగులన్నం పెట్టడంతో ఇవాళ విద్యార్థులు చనిపోయిన దుస్థితి మన తెలంగాణలో దాపురించింది. వాటన్నింటినీ కూడా మనము ఖచ్చితంగా ప్రజలకు దృష్టికి తీసుకెళ్ళాలి. ప్రజలను మనం ఓట్లు అడిగేందుకు మనకొక్కరికి హక్కు ఉంది ఈ సందర్భంగా అని చెప్పేసి కూడా పలు సమావేశంలో పలు అంశాలను చెప్పారు. అయితే ఈ సమస్యలన్నిటితో పోరాటం చేస్తూ ఇటు ఇప్పటికే 2 భారీ బహిరంగ సభలు విజయవంతమైనవి. రైతుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఇటు చేవేళ్ల సభ కావచ్చు, ఇటు మెదక్ జైరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల సభలు 2 కూడా విజయవంతమైంది. రైతుల నుంచి మంచి స్పందన రావడంతో మరిన్ని బహిరంగ సభలు పెట్టాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పడంతో ఖచ్చితంగా సభలు పెడదాం, అంతేగా సభలతో పాటు రోడ్ షోలు కూడా నిర్వహిస్తామని చెప్పారు. రోడ్ షోలకు సంబంధించి ఈ 17 నియోజకవర్గాలకు సంబంధించిన ఎంపీ అభ్యర్థులు కలిసి మాట్లాడుకొని రూట్ మ్యాప్ ఇస్తే ఆ రూట్ మ్యాప్లో రోడ్ షోలు చేద్దాం, ఖచ్చితంగా కార్నర్ మీటింగ్లు పెడదాం, ప్రజలను చైతన్యవంతులు చేద్దాం. తెలంగాణ చైతన్యవంతులమైన గడ్డ ఇది. రాదన్న తెలంగాణ సాధించుకున్నాం. ఖచ్చితంగా మరోసారి తెలంగాణ హక్కుల కోసం పోరాటం చేద్దాం. తెలంగాణ సాధన కోసం మనము ఎన్నో పోరాటాలు చేశాము. అది మన పోరాటాలు కొత్త కాదు అని చెప్పేశారు. అంతేకాకుండా సోషల్ మీడియాకు సంబంధించి విస్తృతంగా ప్రచారం చేయాలని చెప్పారు. అంతేకాకుండా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వారిపై పోలీసులు కేసులు పెడుతున్నారు. బీఆర్ఎస్ ఎవరైతే సోషల్ మీడియా వారియర్స్ ఉంటారో వారికి అండగా బీఆర్ఎస్ పార్టీ ఎల్లవేళలా ఉండాలి. ఖచ్చితంగా స్థానికంగా ఉన్న నేతలంతా వారికి అండగా ఉండి వారికి ధైర్యం చెప్పాలి, వారి కుటుంబాల్లో మనోధైర్యాన్ని నింపాలి. ఎక్కడైనా కేసులు పెడితే వెంటనే ప్రధాన పార్టీ అంటే బీఆర్ఎస్ తెలంగాణ భవన్ దృష్టికి తీసుకురావాలి. లీగల్ సెల్ మనకుంది, లీగల్ సెల్ మనకు అండగా ఉంటుంది, ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంది. ఏ కోర్టుకు వెళ్తే ఏ విధంగా ఉంటుంది అనే దానిపైన కూడా ప్రత్యేకంగా బీఆర్ఎస్ నేత వచ్చిన ముఖ్య నేతలు అందరికీ కూడా సూచించారు. ఖచ్చితంగా ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా బస్ యాత్రలతో పాటు భారీ బహిరంగ సభలు కూడా నిర్వహించినట్టు చెప్పారు. ఇప్పటికే కాంగ్రెస్ చేసిన ఏదైతే అమలు కాని హామీలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా ప్రజలు నమ్మట్లేదు. 6 గ్యారంటీలు ఎక్కడ కూడా అమలు కావట్లేదు. ఇవాళ కరెంటు రాక ఇబ్బందులు పడుతున్నారు. ఇటు బస్సులలో ప్రీ బస్సులు అని పెట్టారు, దానివల్ల కూడా ఎక్కడ ఉపయోగం లేదు. మహిళలంతా తిట్టుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాంటి
ప్రతి అంశాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పారు. ఇవాళ ఈ సందర్భంగా పలు కీలక అంశాలను కూడా లేవనెత్తారు. కవిత అరెస్టుకు సంబంధించి కూడా ఇవాళ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రస్తావించినట్టు తెలుస్తుంది. ఏదైతే బిఎల్ సంతోష్ను, బీజేపీకి సంబంధించిన నేత బిఎల్ సంతోష్ను అరెస్టు చేయడం వల్లే అక్రమంగా కవితను ఈ కేసులో ఇరికించారే తప్ప ఎలాంటి ఆధారాలు వాళ్ళ దగ్గర లేవు, ఆధారాలు లేని కేసు అది, అక్రమ కేసు అని కూడా ఈ సందర్భంగా చెప్పినట్లు మనకు తెలుస్తుంది. మొత్తానికి ఇవాళ ఈ సమావేశం చాలా దిశానిర్దేశం చేశారు. ముఖ్య నేతలకు అందరికీ కూడా పలు కీలక అంశాలపైన చర్చించి వారితో పాటు ఖచ్చితంగా మీకు అండగా ఉంటాం, బీఆర్ఎస్ భారీ మెజార్టీ సీట్లు ఇప్పటికే సర్వేలు చెప్తున్నా 8 సీట్లు గెలుచుకుంటామని, రానున్న రోజుల్లో మరింత వ్యతిరేకత పెరుగుతుంది కాంగ్రెస్ పైన. బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం లేకపోతే ఏ విధంగా ఉంది, బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ విధంగా ఉండే అనే అంశంపైన కూడా ఇవాళ బీఆర్ఎస్ కీలక నేతలతో చర్చించినట్లు తెలుస్తుంది. మొత్తానికి చూసినట్టయితే ఇవాళ సమావేశంలో పలు కీలక అంశాలపైన చర్చించారు. రూట్ మ్యాప్ సంబంధించి, బస్ యాత్రకు సంబంధించిన రూట్ మ్యాప్ పై కూడా త్వరలోనే వెల్లడిస్తామని కూడా ఈ సందర్భంగా చెప్పారు. ప్రియా. రైట్, థ్యాంక్ యూ లివిల్.